వాయుదేవుడు మరియు చిన్న గడ్డిపరక. ఒకానొకప్పుడు వాయుదేవుడు అనే దేవుడుండేవాడు. ఆయన చాలా వేగంగా వీచే గాలి. ఆయన ఆకాశంలో ఎగురుతూ ఉండేవాడు. నేను చాలా బలవంతుణ్ణి, నేను ఏదైనా చేయగలను అని వాయుదేవుడు గర్వంగా అనుకున్నాడు. ఆయన గట్టిగా ఊదితే పెద్ద పెద్ద చెట్లు కూడా ఊగుతాయి. ఒకరోజు వాయుదేవుడు శివుడిని కలవడానికి వెళ్ళాడు. శివుడు ఒక కొండపైన చాలా ప్రశాంతంగా కూర్చుని ఉన్నాడు. శివుని మెడలో అందమైన పూలమాల ఉంది. శివుడు నేలమీద ఉన్న ఒక చిన్న గడ్డిపరకను చూపించాడు. వాయుదేవా, ఈ చిన్న గడ్డిపరకను నీ గాలితో కదిలించగలవా అని అడిగారు. ఇంత చిన్న గడ్డిపరకనా? ఇది చాలా సులభం అని వాయుదేవుడు నవ్వాడు. ఆయన మెల్లగా హుస్ అని గాలి ఊదాడు. కాని ఆ గడ్డిపరక అస్సలు కదలలేదు. వాయుదేవుడికి ఆశ్చర్యం వేసింది. ఈసారి ఆయన కొంచెం గట్టిగా గాలిని వీచాడు. ఇప్పుడు వాయుదేవుడు తన సర్వశక్తులను ఉపయోగించాడు. హుస్ హుస్ అని పెద్ద తుపానులా గాలిని పంపాడు. అయినా ఆ చిన్న గడ్డిపరక కదలలేదు. వాయుదేవుడు బాగా అలసిపోయాడు. ఆయన గాలి ఊదడం ఆపి నేలమీద కూర్చుండిపోయాడు. నేను ఓడిపోయాను అని బాధగా అన్నాడు. అప్పుడు శివుడు మెల్లగా నవ్వి, వాయుదేవా, శక్తి ఉందని గర్వపడకూడదు, నిజమైన బలం వినయంలో ఉంటుంది అని చెప్పారు. వాయుదేవుడు తన తప్పు తెలుసుకున్నాడు. ఆయన శివుడికి నమస్కారం చేశాడు. అప్పటినుండి ఆయన అందరికీ మేలు చేసే చల్లని గాలిలా మారాడు.